హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం లక్కీ ద సూపర్ స్టార్ మూవీ గురించి. ఈ సినిమా మాస్ కమర్షియల్ ఎంటర్టైనరా లేదా రొటీన్ టెంప్లెటా? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ కంప్లీట్లీ. సో బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, స్టోరీ సింపుల్ కమర్షియల్ ఫార్మాట్లో ఫాలో అవుతుంది. హీరో లక్కీ క్యారెక్టర్ని జీరో టు హీరో స్టైల్లో డిజైన్ చేశారు. హీరో లక్కీ కుక్క పిల్లని కాపాడి చిన్నపిల్లకి ఇస్తాడు. అక్కడి నుంచి ఏమైంది అనేది స్టోరీ. స్టార్టింగ్లో నార్మల్ బ్యాక్గ్రౌండ్ నుంచి స్టార్ట్ అయ్యి సిచ్యువేషన్ వల్ల స్ట్రాంగ్ పర్సనాలిటీగా మారుతాడు. ఫస్ట్ హాఫ్లో కామెడీ, లవ్, హీరో ఎలివేషన్ సీన్స్ మిక్స్ చేసి ఎంటర్టైనింగ్గా నడిపించారు. ఇంటర్వెల్ బ్లాక్లో ఎనర్జెటిక్గా ఉంది. హీరో ట్రాన్స్ఫర్మేషన్ సీన్స్ మాత్రం ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్లో స్టోరీ ప్రెడిక్టబుల్ రూట్లో వెళ్తుంది. విలన్ ట్రాక్ కొంచెం రొటీన్ అనిపిస్తుంది, కానీ ఫ్యామిలీ ఎమోషన్, ఎస్పెషల్లీ పేరెంట్స్ సెంటిమెంట్ సీన్స్ ఎమోషనల్గా ట్రై చేశారు. క్లైమాక్స్లో మెసేజ్ ఇవ్వడం అటెంప్ట్ చేశారు. ఓవరాల్ స్టోరీ కొత్త కథ కాదు, ప్రెజెంటేషన్ మీద డిపెండ్ అయ్యే సినిమా ఇది. సో పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, హీరో స్క్రీన్ ప్రెజెన్స్ స్ట్రాంగ్గా ఉంది. డ్యాన్స్, ఫైట్స్, మాస్ డైలాగ్స్, డెలివరీ బాగున్నాయి. ఎమోషనల్ సీన్స్లో కూడా చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. హీరోయిన్ పర్ఫార్మెన్స్కి వస్తే రోల్ లిమిటెడ్గా ఉంటుంది. సాంగ్స్లో గ్లామరస్గా కనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ యావరేజ్గా ఉంది. విలన్ క్యారెక్టర్ స్ట్రాంగ్గా రాసినా బాగా ఉండదు. కొంచెం డెప్త్ ఉంటే ఇంకా బాగుండేది అనిపించి నా ఒపీనియన్. సో సపోర్టింగ్ క్యాస్ట్, కొన్ని కామెడీ సీన్స్లో సపోర్టింగ్ యాక్టర్స్ టైమింగ్ బాగుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ సీన్స్ నేచురల్గా ఉన్నాయి. సో మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే, సాంగ్స్ యావరేజ్గా ఉన్నాయి. వన్ మాస్ సాంగ్ థియేటర్లో ఫ్యాన్స్కి బాగా నచ్చుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఫైట్స్ అండ్ ఎలివేషన్ సీన్స్కి మేజర్ ప్లస్ పాయింట్. సో టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే, సినిమాటోగ్రఫీ కలర్ఫుల్గా ఉంది. రిచ్ విజువల్స్ ట్రై చేశారు. ఎడిటింగ్ సెకండ్ హాఫ్లో కొంచెం స్లో అనిపిస్తుంది. ఫైట్స్ ఓవర్ ద టాప్, బట్ మాస్ ఆడియన్స్కి చాలా కనెక్ట్ అవుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్గా ఉన్నాయి. సో ఈ సినిమాకి పాజిటివ్స్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది. హీరో ఎలివేషన్ సీన్స్ బాగున్నాయి. బీజిఎం ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్. ఫ్యూ ఎమోషనల్ సీన్స్ మాత్రమే ఉన్నాయి. సో నెగిటివ్స్ ఏంటంటే, ఈ సినిమాకి రొటీన్ స్టోరీ లైన్. ఈ స్టోరీ లైన్ మనం మిగతా సినిమాలలో చూసినట్టు అనిపిస్తుంది. ప్రెడిక్టబుల్ సెకండ్ హాఫ్ ఈజీగా ప్రెడిక్ట్ చేసేస్తారు. విలన్ వీక్ రైటింగ్. విలన్ కొంచెం ఇంకా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తుంటే కొంచెం బాగుండేదని నా ఫీలింగ్. లెంత్ కొంచెం ఎక్కువ ఉంది. లెంత్ డ్రాగ్ అయిన ఫీలింగ్ మాత్రం నాకైతే కలిగింది ఫ్రెండ్స్. సో ఇది ఫ్యామిలీతో చూడొచ్చు అంటే, మోస్ట్లీ ఫ్యామిలీతో చూడొచ్చు. కొన్ని మాస్ డైలాగ్స్ అండ్ గ్లామరస్ సాంగ్స్ ఉంటాయి. 100% క్లీన్ ఫ్యామిలీ మూవీ కాదు, బట్ ఓవరాల్ సేఫ్. ఫైనల్గా ఈ మూవీకి నా వర్డిక్ట్ ఏంటంటే, లక్కీ భాస్కర్ ద సూపర్ స్టార్ ఈస్ వన్ టైం వాచబుల్ కమర్షియల్ ఎంటర్టైనర్. ఒకసారి చూడడానికి నాకైతే చాలా బాగా నచ్చింది. మాస్ ఆడియన్స్కి నచ్చుతుంది. స్టోరీ కొత్త కాదు, బట్ హీరో ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ లాగా ఉంటుంది. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.75/5. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.